ప్రైజ్ ద లార్డ్. రక్షించబడిన వారు ఎందరో, చేరిన వారు కొందరే. ఇప్పుడు ఈ విషయం ప్రతి ఒక్క క్రైస్తవుడు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం. ఇప్పుడు 6 లక్షల మంది యోధులు, 40 లక్షల మంది ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించబడ్డారు. అయితే ఈ 6 లక్షల మంది యోధుల్లో కేవలం 2 మాత్రమే కనానుని చేరుకోగలిగారు. అంటే కనవా మంది ఎందుకు చేరుకోలేకపోయారు అంటే వారి భక్తి జీవితం దేవునికి ఇష్టానుసారంగా లేదు. అందుకే వారందరూ కూడా కనానుని చేరుకోలేకపోయారు. వారు దేవుని అద్భుత కార్యాలని చూడలేదా అంటే చూశారు. దేవుడు చేసే అద్భుత కార్యాలు ప్రతిదీ చూశారు. వాళ్ళు అరణ్యంలో నడిచారు, మేఘాన్ని చూశారు, అగ్నిస్తంభాన్ని చూశారు, ఎర్ర సముద్రాన్ని దాటారు, మారా మధురంగా మారడము చూశారు, మన్నాని భుజించారు. ఇన్ని చూసినప్పటికీ కూడా వాళ్ళు కనానుని కోల్పోయారు. అలాగే ఈ ప్రపంచంలో అనేక కోట్లాది మంది క్రైస్తవులు ఉన్నారు. వీళ్ళంతా కూడా వారి భక్తి జీవితాన్ని కొనసాగిస్తున్నారు. ఉదయాన్నే లేచి ప్రార్థన చేయడము, వాక్యము చదవడము, అలాగే ఎంతోమంది సేవకుల వర్తమానాలు వినడము, నమ్మకంగా దశమ భాగాలు ఇవ్వడము, కానుకలు ఇవ్వడము, ఇలా ఇంత భక్తి మనం చేసినప్పటికీ ఏదో ఒక విషయంలో మనం త్రొట్టిల్లిపోతున్నాం. అప్పుడు ఒక్క పాపం చేసినా కూడా ఆయన ఆజ్ఞల్లో మనం ఒక్కటి తప్పిపోయినా కూడా మనం పాపం చేసిన వారిగా ఉండిపోతాం. అప్పుడు మనం పరలోక రాజ్యం చేరలేం. అలాగే మనం ఆయన ఆజ్ఞలన్నిటినీ కూడా అనుసరించే వారిగా మన భక్తి జీవితాన్ని దేవునికి ఇష్టానుసారంగా ఉండేటట్లుగా మనం ఎప్పుడు కూడా చూసుకోవాలి. అలాగా మన జీవితాలను దేవుడు సంపూర్ణపరిచి మనకి ఆ పరమకణాలను నిశ్చయంగా మనందరినీ కూడా చేర్చునుగాక. ఆమేన్.